హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేబీ డిజిటల్స్. సో లాస్ట్ క్లాస్లో మీకు నేను ఒక పేజ్ తీసుకుని అందులో కొన్ని ఎలిమెంట్స్ అనేది ఎలా డిజైన్ చేయాలని చెప్పి చూపించాను. ఎవరైనా ఆ వీడియో వాచ్ చేయకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి నేను కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను. సో ఈరోజు మనం ఇంకా వేరే కొన్ని ఎలిమెంట్స్ అనేది ఎలా డిజైన్ చేయాలని చెప్పి చూద్దాం. మనం లాస్ట్ క్లాస్లో చేసింది అయితే జస్ట్ ఇలా ఒక బార్డర్ క్రియేట్ చేసి అందులో లైన్ నెక్స్ట్ ఈ వీడియో అనేది చేసాం. సో ఈరోజు మీకు నేను ఒక సేమ్ అదే హోమ్ పేజ్లో విత్ ఎలిమెంటరీ యూస్ చేసి మరి ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్ అండ్ స్పేసర్ వీటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు మీకు చూపిస్తాను. సపోజ్ ఒక బటన్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్లో సింగిల్ కాలం అయితే తీసుకున్నాను బాక్స్డ్. ఎప్పుడు మనం ఫుల్ విడ్త్ పెట్టుకుంటేనే మనకి ఫుల్ విడ్త్ ఆఫ్ డెస్క్టాప్ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ ఫుల్ విడ్త్ తీసుకుని నెక్స్ట్ ఎలిమెంట్స్లో బటన్ అనేది ప్లేస్ చేసి చూద్దాం. బటన్. సో బటన్స్లో ఇయర్ టెక్స్ట్ అనేది క్లిక్ హియర్ అని ఉంది. మీకు ఏ బటన్ అయితే అట్ ద టైమ్ ఆఫ్ కంటెంట్లో యూజ్ చేస్తున్నారో మీరు అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిట్ అని ఇస్తున్నాను. సబ్మిట్ అని ఒక టెక్స్ట్ ఇచ్చాను. ఈ లింక్ అనేది మనం ఈ బటన్ అనేది క్లిక్ చేస్తే ఏ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలో అక్కడ మనం ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మీకు అది ఫర్దర్ క్లాసెస్లో కూడా పూర్తిగా చూపిస్తాను. సో ఆ లింక్ కాపీ పేస్ట్ ఇక్కడ చేసి మనం సబ్మిట్ చేస్తేనే మనకి ఆ నెక్స్ట్ పేజ్లోకి రీడైరెక్ట్ అయ్యిద్ది. సో ఇక్కడ మనం లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐకాన్. ఐకాన్ లైబ్రరీలో ఇక్కడ ఇవన్నీ ఐకాన్స్ మీరు సబ్స్క్రైబ్ పెట్టారనుకోండి, సబ్స్క్రైబ్ బటన్ పెడితే ఈ సింబల్. సో అలా మీరు ఐకాన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ నౌ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటాను. ఇన్సర్ట్. సో ఇక్కడ మనకు ఐకాన్ అనేది ప్లేస్ అయ్యింది. ఐకాన్ పొజిషన్ అనేది లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్. ఈ స్పేసింగ్ అనేది కూడా ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుని స్పేసింగ్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్టైల్స్లో దీని పొజిషన్ అంటే ఈ పొజిషన్ అనేది మీకు మిడిల్లో ఉండాలా రైట్లో ఉండాలా లెఫ్ట్లో ఉండాలా అనేది ఇక్కడ చూడండి. ఇది లెఫ్ట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైట్ చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ రైట్కి వెళ్ళిపోయింది. ఈ స్ట్రెచ్ అనే ఆప్షన్ ఏంటంటే ఈ స్ట్రెచ్లో మీకు ఈ గ్రీన్ ఇదంతా బటన్ వచ్చేసి మీకు మధ్యలో టెక్స్ట్ వచ్చింది. ఓవరాల్గా స్ట్రెచ్ అయిపోయింది. ఇలా ఇలా వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ నేను సెంటర్ తీసుకుని ఇలా పెట్టాను. సో టైపోగ్రఫీ వచ్చేసి మనకి మీకు తెలుసు కదా, టెక్స్ట్ వచ్చే సెట్టింగ్స్ ఇదంతా టెక్స్ట్ సెట్టింగ్స్. ఫాంట్ చేంజ్ చేసుకుంటాం కానీ లేదా సైజెస్ చేంజ్ చేసుకుంటాం కానీ నెక్స్ట్ వచ్చేసి దీని ఇన్సైడ్ టెక్స్ట్ బోల్డ్ ఉండాలా. చూడండి మీకు అక్కడ నేను ఇక్కడ మారుస్తున్నాను అదంతా చేంజ్ అవుతుంది. ఇదంతా ఎక్స్ట్రా బోల్డ్ లేదా లైట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చేసి అప్పర్ కేసు లోవర్ కేసు అనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్లో నార్మల్ ఇటాలిక్ అని చెప్పి ఇక్కడ మీరు ఇదంతా మీరు ఎక్స్ప్లోర్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని మీరు అలవాటు అయిపోతుంది. సో ఇవన్నీ మీరు కీపింగ్ ఆన్ ప్రాక్టీస్లో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. సో డెకరేషన్, లైన్ డెకరేషన్, అండర్ లైన్ ఉండాలా, దానిపైన లైన్ త్రూ ఉండాలా, ఓవర్ లైన్ ఉండాలి, ఇవన్నీ. నెక్స్ట్ లైన్ హైట్ అనేది మీకు ఇప్పుడు చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లైన్ హైట్ చూసారు కదా. ఆ టెక్స్ట్ అనేది లైన్ హైట్ ఎంత ఉండాలి. సో ఇలా లెటర్ స్పేసింగ్, లెటర్ టు లెటర్ స్పేస్ చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో లెటర్ టు లెటర్ స్పేసింగ్. సో ఇది లెటర్ టు లెటర్. నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్ వచ్చేసి లెటర్ టు లెటర్ స్పేసింగ్. సో నెక్స్ట్ దీని తర్వాత మీకు స్టైల్లో పొజిషన్ అయిపోయింది, టైపోగ్రఫీ అయిపోయింది. టెక్స్ట్ షాడో అనేది ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇలా మీకు షాడో అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి అక్కడ కనిపిస్తుంది షాడో మూవ్ అవుతున్నట్టు. సో ఇది షాడో. ఇది వచ్చేసి టెక్స్ట్ షాడో. నెక్స్ట్ టెక్స్ట్ కలర్. లోపల ఉన్న టెక్స్ట్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు చూడండి ఇదంతా కలర్ చేంజ్. సపోజ్ వైట్, బ్లాక్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్ టైప్ వచ్చేసి కూడా మీకు సింగిల్ కలర్ కావాలంటే మీరు క్లాసిక్లో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, నెక్స్ట్ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇది చూడండి ఇలా కలర్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్లాసిక్ వద్దు నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్గా కావాలి, డబల్ కలర్స్ కావాలంటే ఇక్కడ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని
చూసారా ఇక్కడ రెడ్ అండ్ బ్లూ వచ్చింది. లేదు ఇది వద్దనుకుంటే మనం గ్రీన్, టూ కలర్స్, ఫస్ట్ కలర్ ప్రైమరీ కలర్ ఉండేది, సెకండరీ కలర్ ఉండేది, ఈ టూ కలర్స్ మనం చేంజ్ చేసుకుంటే మనకి అక్కడ కలర్ మిక్సప్ అయ్యింది. చూడండి ఇలా పైది, పై కలర్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఈ కిందది ఎంత ఉండాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ లీనియర్లో కావాలా లేకపోతే రేడియల్ కావాలా. ఇప్పుడు లీనియర్ అయితే మీకు ఒకలా ఉంది చూస్తాను చూడండి, ఇది వచ్చేసి లీనియర్. చూసారా కలర్ చేంజ్, ఇది లీనియర్. లేదు రేడియల్ కావాలంటే మీకు ఆ బాక్స్ రౌండ్గా ఒక కలర్ వచ్చింది, సెంటర్లో ఒక కలర్ వచ్చింది ఇలా, బ్లూ అండ్ గ్రీన్, లేదా లీనియర్ ఇలా. సో ఇలా మనం కలర్స్ అనేది గ్రేడియంట్గా లేకపోతే సింగిల్ కలర్గా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షాడో. ఈ బాక్స్ షాడో, మీరు బాక్స్ షాడో ఇవ్వాలనుకుంటే చూడండి, ఇది వచ్చేసి హారిజాంటల్. లేదు వెర్టికల్ షాడో ఇవ్వాలనుకుంటే వెర్టికల్. బ్లర్ వస్తే ఏమైంది అంటే మీకు అరౌండ్ బాక్స్ చుట్టూ మీకు బ్లర్ అనేది బ్లర్గా ఇలా కనిపించదు. స్ప్రెడ్ చేస్తే ఇలా ఓవరాల్గా రౌండ్ అనేది మీకు షాడో అనేది ఉంది. సో ఇలా మీకు షాడో కావాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ టైప్. ఈ బార్డర్ టైప్ సాలిడ్గా ఉండాలా లేకపోతే అలా అంటే మీకు బార్డర్ కనిపించాలి అనుకుంటే ఇలా, నేను ఇప్పుడు ఇది ఓవరాల్ ఈ బార్డర్కి అయితే అవుతుంది. సో అలా బార్డర్ కలర్, బార్డర్ రేడియస్, రేడియస్ అంటే మీకు అరౌండ్గా ఉండేది రేడియస్. చూడండి ఇలా బార్డర్ ఇదంతా డిక్రీజ్ అవుతుంది చూసారా, ఇది ఇలా వచ్చే కర్వ్ వచ్చేసింది, దాన్ని బార్డర్ రేడియస్ అంటారు. చూడండి బార్డర్ రేడియస్ 19 ఉంది. చూడండి బార్డర్ రేడియస్ నేను పెంచే కొద్దీ బార్డర్ రేడియస్ ఎలా అవుతుంది. సో ఇలా కర్వ్ వచ్చేసింది. సో ఇలా బార్డర్ రేడియస్ అనేది మనం చేస్తాము బార్డర్స్లో. నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే అది ఎంత సెంటర్లో ఉండాలి. చూడండి ప్యాడింగ్ నేను ఇంక్రీజ్ చేసే కొద్దీ సైజ్ పెరుగుతాం. చూసారా ఇలా, ఇలా చేంజెస్ అనేది మనం చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్తే మీకు ఈ బోర్డర్ యొక్క మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ చేంజెస్ అవుతాయి. చూడండి ప్యాడింగ్, ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ బాక్స్ ఇన్సైడ్ మీకు వచ్చే గ్యాప్ ని ప్యాడింగ్ అని పిలుస్తాం. మార్జిన్ చూడండి, మార్జిన్ అవుట్ సైడ్ ద బాక్స్ ఇదంతా మీకు మార్జిన్ వస్తాం ఇలా. ఈ లింక్ అనేది మీరు అన్లింక్ చేసేస్తే మీకు బాటమ్ కావాలంటే బాటమ్, రైట్ కావాలి రైట్, ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ వరకు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ విడ్త్లో ఫుల్ విడ్త్ కావాలా, ఆటోనా కస్టమా, ఈ విడ్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలైన్ సెల్ఫ్ ఇది చెప్పాను కదా, బాక్స్ బాక్స్ వరకు మీకు ఇక్కడ చేంజ్ ఉంటుంది. చూడండి ఫస్ట్ నేను చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి దీని పొజిషన్, అంటే దీన్ని ఫిక్స్డ్గా ఉండాలా డిఫాల్ట్గా ఉండాలి. ఫిక్స్డ్ పెట్టామనుకోండి అదే ప్లేస్లో ఫిక్స్డ్గా ఉండాలి, ఇక్కడ తీసుకొచ్చి ఫిక్స్డ్ పెట్టాం. సో ఇప్పుడు మీరు దీన్ని స్క్రోల్ చేసినా ఏం చేసినా అది ఫిక్స్డ్, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ ఏదో చేంజ్ అవ్వదు. స్క్రీన్ మీద అలా ఫిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతూ ఉండేది. నా జస్ట్ డిఫాల్ట్గా పెడితే దాంతో పాటు స్క్రోల్ అయిపోయింది. సో అలా. నెక్స్ట్ వచ్చేసి మీకు మోషన్ ఎఫెక్ట్స్ అంటే ఎంట్రీ. దీని ఎంట్రీ ఎఫెక్ట్ ఎలా ఉండాలి, ఫేడ్ ఇన్ ఉండాలా, ఇలా మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా రావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే మీకు దీన్ని ఆఫ్ సెట్ ఇక్కడే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మ్లో ఓవర్ చేసినప్పుడు ఎలా ఉండాలి. ఇప్పుడు నాకు ఇది ఇలా మౌస్ ప్లేస్ చేయగానే కొంచెం స్ట్రెచ్ అవ్వాలని అనుకుంటున్నాను, అప్పుడు నేను ఓవర్ సెలెక్ట్ చేసి స్కేల్, స్కేల్ సైజ్ వచ్చేసి చూడండి ఇలా. చూసారా చేంజ్, నేను పెట్టినప్పుడు అక్కడ ప్లేస్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది, అలా పైకి వస్తుంది చూసారా ఇలా. ఇలా అనేది మీరు చేంజెస్ చేసుకోవచ్చు అట్ ద టైమ్ ఆఫ్ ఓవర్, అంటే మనం మౌస్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే అది అలా వచ్చింది. లేదు నార్మల్లో ఉన్నప్పుడు నార్మల్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఆఫ్ సెట్, సపోజ్ ఆఫ్ సెట్ ఉందనుకోండి ఎక్స్, అది అలా మూవ్ అయ్యింది, అలా చేంజెస్ చేయడానికి. వై యాక్సిస్ అంటే హారిజాన్, ఇలా వెర్టికల్గా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. సో ఇది వచ్చి ఆఫ్ సెట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ టైప్ ఇప్పుడేమో మీకు కలర్ వైట్ ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కాస్త చూడండి రెడ్ అయ్యి అలా, అలా కలర్. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు కలర్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు.
లేదు నీకు కలర్ వద్దు, నాకు ఇమేజ్ ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ యూజ్ చేస్తే మీకు ఈ రెడ్ కలర్ ప్లేస్లో ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి రేడియస్ ఇచ్చాను ఇందాక. సో ఇప్పుడు ఈ బాక్స్కి రేడియస్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ బోర్డర్ రేడియస్ చూడండి. చూడండి ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ ద బాక్స్కి రేడియస్ చేంజ్ అవుతుంది. జస్ట్ బిఫోర్ బటన్ బాక్స్కి మనం రేడియస్ ఇచ్చాం. సో అదంతా మనకి ఇక్కడ స్టైల్లో ఉండేది. ఈ అడ్వాన్స్డ్ లెవెల్ అవుట్ సైడ్ ద బార్డర్ ఏదైతే ఉందో మీకు దానికి రేడియస్ కానీ ఇంకా మిగతా కలర్స్ చేంజ్ చేయడం కానీ బార్డర్ కలర్ కానీ మొత్తం అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు వచ్చింది. దానికి బాక్స్ షాడో మళ్ళీ బయట అవుట్ సైడ్ ద బాక్స్ దానికి. అలా. సో ఇలా మనం ఒక బటన్ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు బటన్ అయిపోయింది. నెక్స్ట్ లింక్లో డివైడర్. డివైడర్ అంటే మీకు జస్ట్ సింపుల్గా ఒక లైన్ అనేది ప్లేస్ అయింది. ఇగో చూడండి సాలిడ్. మీకు సాలిడ్ లైన్ వద్దనుకుంటే డబల్ లైన్ లేదా డాటెడ్ లైన్ ఇలా కర్లీ లైన్ ఏదైనా డివైడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు. లేదు మీకు హాఫ్ ఆఫ్ ద లైన్ ఇంతవరకే డివైడ్ అయినట్టు కనపడాలి. సో ఇలా చూడండి సాలిడ్ కలర్ ఇంతవరకే మీకు లైన్. సో అలా మీరు ఇక్కడ మొత్తం ఈ లైన్ సెంటర్ కావాలి, ఇదిగోండి సెంటర్ లేదా లెఫ్ట్ రైట్ ఇలా లైన్ మధ్యలో టెక్స్ట్. ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద కొడితే మీకు టెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ చేంజ్ డివైడర్ ఉంది, డివైడర్ వద్దు, మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా శాంపుల్ అని ఇచ్చాను. సో ఇలా మధ్యలో మీకు లైన్ వచ్చింది. లేదు టెక్స్ట్ ఐకాన్ కావాలి, చూడండి ఐకాన్ అనేది ప్లేస్ చేసుకో. మీకు ఐకాన్ లైబ్రరీలో సెలెక్ట్ చేసుకోవడం తెలుసు కదా. ఇలా ఐకాన్ లైబ్రరీకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన ఐకాన్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేయడం అసలు ఇక్కడ ఐకాన్ వచ్చేసింది. సో డివైడర్ వచ్చేసి మీకు అలా యూస్ అయితే ఫర్ సపోజ్ ఒకటి స్ట్రైట్ లైన్ అన్నా కానీ లేదంటే మీకు లైన్ మధ్యలో ఇలా ప్లేసెస్ అన్నా కానీ సో ఇలా మీరు డివైడర్ని చేయొచ్చు. సో దాని వెయిట్ నెక్స్ట్ స్టైల్లో మీకు థిక్నెస్ అనేది ఎంత ఉండాలి చూడండి అలా ఇంక్రీజ్ అవుతుందో. నెక్స్ట్ దాని కలర్ మీరు చేంజ్ చేయాలనుకుంటే బ్లాక్ టు రెడ్ ఇలా కలర్ చేంజ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఏ కలర్లోకైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి బ్లూ అలా మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాప్ స్పేస్ ఎంత ఉండాలి దానికి గ్యాప్ ఇలా. ఇప్పుడు ఐకాన్ తీసుకున్నాం కదా ఐకాన్ కలర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇందా జస్ట్ లైన్ కలర్ చేంజ్ చేసాం, ఇప్పుడేం ఐకాన్ ఐకాన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని స్పేసింగ్ స్పేసింగ్ ఎంత ఉండాలి లైన్కి ఐకాన్కి. ఐకాన్ రొటేషన్ ఐకాన్ రొటేట్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ చేంజెస్ చేస్తుంటే ఐకాన్ రొటేషన్. సో ఇలా మీకు కొన్ని లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఇవన్నీ మీరు సెట్టింగ్స్ అయితే మీరు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే ఈజీగా మీరు కూడా చేయగలుగుతారు. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే డిఫరెంట్ టైప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక సింపుల్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా మీరే ఓన్గా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డివైడర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ స్పేసర్ అయిపోయింది కదా, బటన్ అయిపోయింది, డివైడర్ అయిపోయింది, ఐకాన్. ఒక ఐకాన్ అలా తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఐకాన్ ప్లేస్ చేశాను. ఐకాన్ లైబ్రరీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇది తీసుకున్నాం, ఇది ఒక ఐకాన్. ఈ ఐకాన్ అనేది మీకు ఇలా ఉంటే డిఫాల్ట్. అదే ఐకాన్ని మీకు ఫ్రేమ్డ్గా కానీ స్టాక్డ్గా కానీ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టాక్డ్ అంటే రౌండ్ సింబల్లో మనకి ఈ ఐకాన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాక్డ్లోనే మీకు సర్కిల్ కావాలా స్క్వేర్ కావాలా అనే అలా ఈ స్క్వేర్ చూడండి స్క్వేర్లో చేంజ్ అయింది. ఇది వచ్చేసి రౌండెడ్, ఇది వచ్చేసి రౌండ్ సర్కిల్. నెక్స్ట్ ఫ్రేమ్డ్లోకి వెళ్ళామంటే ఫ్రేమ్డ్లో కూడా అంతే సేమ్. ఇది వచ్చేసి ఫ్రేమ్ అంటే మీకు అవుట్ సైడ్ ఉన్న బార్డర్ వరకే మీకు ఇలా కలర్ అనేది వచ్చింది. ఇదంతా వైట్గానే ఉంటుంది. ఇందులో సర్కిల్ ఇది రౌండెడ్, ఇది వచ్చేసి సర్కిల్. సో ఇలా మనం మోస్ట్లీ ఇవి ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా సోషల్ మీడియా ఐకాన్స్ ఇవ్వటం కానీ అప్పుడు అలాంటి టైంలో దీన్ని యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ మీకు ఐకాన్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఐకాన్స్లో లింక్డ్ ఇన్నే ఉందనుకున్నాం.
లింక్డ్ఇన్. చూడండి ఇక్కడ లింక్డ్ఇన్ ఇచ్చాను. నెక్స్ట్ లింక్డ్ఇన్లో నాకు ఫ్రేమ్డ్ కాకుండా స్టాక్ తీసుకున్నాం. స్టాక్లో సర్కిల్ తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్డ్ఇన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లింక్డ్ఇన్ లింక్ ఇద్దాం. చూడండి ఈ లింక్ అనేది నేను కాపీ చేసి మీకు ఇందాక చెప్పాను కదా రీడైరెక్ట్ అయిద్దని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఈ లింక్లో. చూడండి ఇక్కడ లింక్డ్ఇన్ లింక్ అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి దీన్ని పబ్లిష్ చేద్దాం. ఓకే ఇప్పుడు పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం మనం ఈ సిక్స్ సైట్. ఇదిగోండి ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం కదా, సబ్మిట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటిది మనం డివైడర్ చేసాం, డివైడర్ మధ్యలో ఐకాన్ ప్లేస్ చేసాం, అది కూడా మన వెబ్సైట్లో వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు ఇచ్చింది లింక్డ్ఇన్ ఐకాన్. ఈ ఐకాన్ ప్రెస్ చేస్తే మనకి లింక్డ్ఇన్ సైట్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రెస్ చేసి చూస్తాం మనం. చూసారా లింక్డ్ఇన్లోకి రీడైరెక్ట్ అయిపోయింది. సో ఇలా ఐకాన్స్ని ఇచ్చి మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రీడైరెక్ట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బటన్లో కూడా ఇందాక నేను చెప్పింది అది. సో ఇక్కడ మీకు ఐకాన్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్గా చేసి చూపించాను. ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇలా లింక్డ్ఇన్ పైన క్లిక్ చేస్తే మనం రీడైరెక్ట్ అవుతాం ఈ లింక్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్. ఈ స్టైల్స్లో మీకు కలర్స్ అనేది మీకు నచ్చలేదు, సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ టు యాస్టీజ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఏదైనా మీరు స్టైల్స్లో కలర్స్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడే మీకు ఎడిటింగ్ అనేది మొత్తం అకార్డింగ్ టు ద వెబ్సైట్ మీరు మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు ఐకాన్స్. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అని ఒకటి ఉంది, మ్యాపింగ్. చూడండి హెడ్డింగ్ అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది, టెక్స్ట్, వీడియో, బటన్, డివైడర్, స్పేసింగ్, ఐకాన్ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఒక లొకేషన్ ఏముంది, లండన్ ఐ అని చెప్పి ఇక్కడ ప్లేసెస్ చూపిస్తుంది. లేదు మీరు సపరేట్గా ఏదైనా పిన్ పాయింట్ లొకేషన్ తీసుకోండి మీ అడ్రస్లో. ఫర్ సపోజ్ నేను చార్మినార్ హైదరాబాద్ అని ఇచ్చాను. చూడండి చార్మినార్ హైదరాబాద్ అని ఇచ్చి ఇక్కడ లొకేట్ చేశాను చార్మినార్ దగ్గర. సో ఇలా మనం యూజ్ చేసేది ఈ మ్యాపింగ్ లొకేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చార్మినార్ మార్కెట్ అనేది ఏదన్నా మనకి మన ఫిజికల్ ఇన్స్టిట్యూట్ కానీ ఫిజికల్ సర్వీస్ ప్లేస్ కానీ ఉందనుకోండి, అప్పుడు మనం ఇలా ప్లేస్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుని మ్యాప్ ద్వారా మనకు రీచ్ అవుట్ అవ్వడానికి యూస్ అయ్యింది. సో ఇలా మనం మ్యాపింగ్ అనేది చేస్తాం ఒక వెబ్సైట్లో. అక్కడ డైరెక్షన్స్ అని క్లిక్ చేయగానే మనం ఎక్కడైతే లొకేషన్ ప్లేస్ చేసామో అక్కడికి రీచ్ అవుట్ అయిపోతాం. ఒకవేళ మనకి సర్వీస్ పాయింట్ అనేది ఉంటే ఇలా వెబ్సైట్ ప్లేస్ చేసుకుంటాం. సో ఇలా మనం కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అయితే డిజైన్ చేసాం ఈ క్లాస్లో. సో ఏమేమి డిజైన్ చేసాం అనేది మీకు ఇప్పుడు ఫైనల్గా చూపిస్తాను. చూడండి ఇది కూడా మనం ఇక్కడే చేద్దాం. ఓ, ప్రతిసారి సింగిల్ రో ఉంది కదా, మీకు ఈసారి డబుల్ రో కాలమ్స్లో చూపిస్తాను. సో ఇప్పుడు డబుల్ కాలం తీసుకున్నాం. ఇందులో ఎలిమెంట్స్లో మనం ఫస్ట్ ఏమేమి తీసుకున్నాం, హెడ్డింగ్ తీసుకున్నాం. ఒక నిమిషం. ఓకే ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ హెడ్డింగ్ తీసుకున్నాం. హెడ్డింగ్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ వీడియో ఎలా ప్లేస్ చేయాలో చూసాం. వన్ బై వన్ రాస్తాను, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ హెడ్డింగ్ చేసాం, హెడ్డింగ్ తర్వాత వీడియో, నెక్స్ట్ వచ్చేసి వీడియో తర్వాత స్పేస్, స్పేస్ ఎలా ఇవ్వాలో చూసాం. నెక్స్ట్ డివైడర్, ఒక ఎలా డివైడ్ చేయాలని చెప్పి చూసాం. నెక్స్ట్ మనం ఇమేజ్ ఎలా ప్లేస్ చేయాలో చూసాం. బటన్స్ చూసాం, బటన్స్ ఎలా ప్లేస్ చేయాలి, దాని రీడైరెక్టింగ్ ఎలా చేయాలి అనేది చూసాం. బటన్స్ తర్వాత మీకు మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ఎలా ప్లేస్ చేయాలో చూసాం. నెక్స్ట్ మ్యాప్స్ తర్వాత మీకు ఐకాన్, ఐకాన్ అనేది ఎలా చేయాలి, దాన్ని రీడైరెక్ట్ ఎలా చేయాలి అని చెప్పి చూసాం. ఒక టోటల్లీ 1 2 3 4 5 6 7 8 8 టైప్స్, మీకు 8 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎలా చేయాలని చెప్పి మీకు క్లారిటీగా మొత్తం చూపించాను. సో ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదంతా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మీకు ఏంటంటే ఇందులో ఉన్న సెట్టింగ్స్, ఈ అడ్వాన్స్డ్ లెవెల్ సెట్టింగ్స్ కానివ్వండి, స్టైల్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ మీకు టోటల్గా ఒక అర్థమయ్యి ఒక పేజ్ అనేది మీరు సింపుల్ పేజ్ అనేది చేయగలుగుతారు సింపుల్ బేసిక్స్తో. ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్స్ అనమాట. హెడింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో, ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు వచ్చేసి ఇవన్నీ ఇవైతే మీరు ప్రీమియం తీసుకోవాల్సి ఉండేది. ఎలిమెంటర్ ప్రీమియం తీసుకుంటే మీరు ఇవన్నీ చేయొచ్చు. మనకి ప్రీమియం లేకుండా ఒక బేసిక్ వెబ్సైట్ని మనం బేసిక్ ఎలిమెంట్స్తోనే చాలా క్లియర్గా అయితే డిజైన్ చేయొచ్చు అట్రాక్టివ్గా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నేను చూపించేది నెక్స్ట్ క్లాస్లో జనరల్లో మరికొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం వన్ బై వన్ అయితే డిజైన్ చేద్దాము. సో ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది, ఒక వెబ్సైట్ మీద ఎలా చేయాలి, ఒక సింపుల్ సర్వీస్ వెబ్సైట్ అనేది ఎలా చేయాలి అని చెప్పి ఇవి కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాత వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత మీకు కొన్ని షార్ట్ కట్స్ అనేది ఒక హెడర్ క్రియేట్ చేసామంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్కి ఎలా యూస్ చేయాలి ఏంటని చెప్పి మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. దాన్ని ఎలా సేవ్ చేయాలి, మనం ఒక టెంప్లెట్ చేసాము, ఈ టెంప్లెట్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పి మొత్తం మీకు చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి మీకు ఈ క్లాస్లో ఒక బేసిక్ ఎలిమెంట్స్ అనేది మనం కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకొన్ని వేరే ఎలిమెంట్స్, జనరల్లో ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉన్నవి. సో ఇవి కూడా చేసిన తర్వాత ఒక వెబ్సైట్ ఆర్డర్లో ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత దాని ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్లో యూస్ చేసుకోవాలంటే మీకు ఈజీ మెథడ్ అనేది దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఒక టెంప్లెట్ అని మీకు మొత్తం చూపిస్తాను. సో ఈరోజు క్లాస్లో మీకు ఏదన్నా డౌట్ కానీ ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు యాజ్ ఆఫ్ ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాబాయ్ ఆగగు, వీడియో నీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ బాబాయ్. మన తెలుగు కంటెంట్ని సపోర్ట్ చేయండి. జేపీ డిజిటల్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకొస్తుంది. బాయ్ బాయ్ బాబాయ్.